హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ డాలీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇది మన ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా ఈజీ రెసిపీ, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది రెసిపీ, లంచ్ బాక్సెస్ కానీ డిన్నర్లో కానీ చాలా బాగుంటుంది. రెసిపీ వచ్చేసి ఇది వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చూసి ఫాలో అయిపోండి. అవుట్పుట్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, చూడగానే తినాలనిపించేసింది కదా. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్లోకి మనం ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత వచ్చేసి వేరుశనగపప్పు వేయించి పొట్టు తీసినటువంటి వేరుశనగపప్పు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ, చాలా సింపుల్గా కూడా ఉంటుంది. తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం నెక్స్ట్ యాడ్ చేయాల్సింది కారం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ కారం అనేది మీ స్పైసీనెస్కి సరిపడా యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటి మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు వచ్చేసి పచ్చిశనగపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం మినప్పప్పు యాడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆవాలు కూడా యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దాంట్లోనే నెక్స్ట్ పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయల ముక్కలు తరిగి పెట్టుకున్నవి యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి మనకి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పిల్లలకి లంచ్ బాక్సెస్లోకి కానీ మనకి డిన్నర్లోకి కానీ లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా యూజ్ అవుతుంది. స్నాక్స్గా కూడా ఇది మనం చేసుకోవచ్చు. అప్పటికప్పటికి చాలా సింపుల్గా అయిపోతుంది. స్పైసీగా తినాలనిపించినప్పుడు బాగుంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కానీ ఈ రెసిపీని మనం ట్రై చేయొచ్చు. చాలా యూనిక్గా ఉంటుంది రెసిపీ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి ఇందాక కారం ఉంది కదా, అది ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు ఆ కారం అనేదాన్ని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇందాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్న పౌడర్ ఇదంతా చాలా బాగుంటుంది. ఇంకా మన ఛానల్లో బెల్లం ఇంట్లోనే ఎలా తయారు చేయాలి, కలర్ఫుల్ చపాతీ రెసిపీ ఎలా తయారు చేయాలి, అలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు చూడండి. ఈ వీడియో ఎండింగ్లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మన ఛానల్లో ఉన్న రెసిపీస్ అన్నీ మీకు కనిపించేస్తాయి. ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి, చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఈ రెసిపీని. తర్వాత వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోతే మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది. మనం ఎప్పుడైనా సరే ఏ కర్రీ చేసినా దాంట్లో మన ఫ్రై చేసే విధానాన్ని బట్టి ఆ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్లో వచ్చేసి మాల్పూరి ఉంది, గుంటూరు స్పెషల్. ఇంకా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. ఇంట్లోని కుంకుమ ఎలా తయారు చేసుకోవాలి, రోజ్ స్వీట్ ఉంది, అలాంటి మంచి రెసిపీస్ ఉన్నాయి. సోప్ ఎలా తయారు చేసుకోవాలి, ఇలాంటి రెసిపీస్ అన్నీ. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మనం ఆల్రెడీ రైస్ వండి పెట్టేసుకున్నది ఉంటుంది కదా, ఆ రైస్ని కూడా ఇందులోనే వేసుకొని బాగా మనం కలుపుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. మనం రైస్ అనేది నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే బాగా ఈ రైస్ అంతటిని మనకి ఎంత అయితే కావాలో అంత రైస్ వేసేసుకొని చక్కగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా మన ఛానల్లో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, ఇంకా మంచి రెసిపీస్ ఉన్నాయి. నాన్ వెజ్కి సంబంధించి ఫిష్ రెసిపీస్ ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లేలిస్ట్ ఖచ్చితంగా ఓపెన్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరికైనా సరే కారంగా తినాలనిపించినప్పుడు స్పైసీగా ఇలా ట్రై చేసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే, కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. నేను లంచ్ రెసిపీస్ చాలా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకా మన ఛానల్లో లంచ్ బాక్స్ రెసిపీ ఇంకోటి ఉంది. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ వచ్చేసి. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి నేను 50 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మనం ఇప్పుడు ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఒక ప్లేట్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి హెల్తీగా ఉండేటువంటి ఈ రెసిపీ అనేది మనకు తయారైపోతుంది. చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి. ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను మీకు మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను. చాలా యూనిక్గా ఉంటాయి రెసిపీస్ మన ఛానల్లో సింపుల్గా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.